నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞురాలైనటువంటి శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి, మాతృశ్రీ శ్రీమతి శ్రీ గంగరాజు సీతా శర్మ గారు. మరి సీతా శర్మ గారితో మీరు కూడా ఎవరైనా లైవ్ కాల్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి మీరు కాల్ చేసి నేరుగా మీరే వారితో మాట్లాడవచ్చు. అలాగే మీరు వారిని కలిసి అపాయింట్మెంట్ తీసుకొని ఎవరైనా కూడా వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. కలిసే అవకాశం కూడా ఉంది కాబట్టి హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటారండి. ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మగారిని కలవచ్చు. దైవిక వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి కాంబో ప్యాక్తో సహా. సో అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పటికీ కూడా మీ ముఖ కవలికలు, హస్తరేఖలు చూసి సంపూర్ణ జాతకాన్ని ఎలాంటి ల్యాప్టాప్ వంటి సహాయం లేకుండా మీకు చక్కటి పరిష్కార మార్గాలన్నీ కూడా తెలియజేస్తారు. కాబట్టి మీరు ఎవరైనా ఏ సమస్యకైనా సరే చక్కటి పరిష్కార మార్గం కోసం అయితే మీరు అమ్మగారిని కలవచ్చు. మరి నాటి కార్యక్రమంలో మనం వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ ముందుగా పర్యటనలు ఏమైనా ఉన్నాయా తెలియజేస్తారా? విజయవాడ పర్యటన ఉంది. ఈ నెలే ఏప్రిల్ 16వ తారీఖు ఆదివారం రోజున విజయవాడలో అందుబాటులో ఉంటాను. విజయవాడ సమీప ప్రాంతంలోని వారు ఎవరైనా సరే అక్కడికి వచ్చి కలవచ్చు. ఎందుకంటే సమీప ప్రాంతంలో ఎక్కువ మంది కాల్ చేస్తూ ఉంటారు. సహజంగా విజయవాడ వాస్తవ్యులు కాకుండా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది కాల్ చేస్తుంటారు. అసలు ఏలూరు నుంచి అయితే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. అమ్మగారు మీరు ఇక్కడికి కూడా రావచ్చు కదా అని. జనరల్గా ప్రతి ఊరు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కష్టతరము. సో విజయవాడ మాత్రం తప్పనిసరిగా వస్తాను. నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రాగాలింది. మీరు ఆ దగ్గరలోని వాడు మరి విజయవాడ అక్కడికి వచ్చి సంప్రదిస్తే చాలా మంచిది. అక్కడ ఏ దైవిక వస్తువులు కావాలి అన్నా, లేదు అని అంటే ఏమైనా ఇలా ఎడ్యుకేషన్ లాకెట్ అని కావచ్చు, కాంబో ప్యాక్ ఆఫర్ అని కావచ్చు, రక్షణశీల అని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా తెలియజేస్తున్నాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది తీసుకున్న తర్వాత మంచి మంచి మార్పులు వచ్చాయమ్మా. ఎంతో కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా సరే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అని, దానితో పాటుగా ఇలాంటివి సపోర్ట్ చేస్తాయి అని. అయితే అవి తీసుకున్నటువంటి వాళ్ళు వాస్తవంగా చాలామంది తెలియజేశారు అది తీసుకున్న తర్వాత చాలా బాగున్నావమ్మా అని చెప్పేసి. అలాగే మరి ఏదైనా సరే అది ఎడ్యుకేషనల్ లాకెట్ ఎక్కువ తెలియజేస్తున్నా ఈ మధ్యకాలంలో. మరి ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ కాబట్టి ఎక్కువ మంది కలెక్ట్ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా అక్కడికి వచ్చి స్టూడెంట్స్ కట్టించవచ్చు, లేదా పెద్దవాళ్ళు వచ్చినా సరే వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తానికి విజయవాడ మాత్రం 16వ తారీఖున, ఈ నెల 16వ తారీఖు, ఏప్రిల్ నెల 16వ తారీఖు ఆదివారం రోజున నేను విజయవాడలో అందుబాటులో ఉంటాను. అయితే చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళే వాస్తవంగా ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు. గుంటూరు నుంచి కూడా నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి. కానీ ఇక గుంటూరు అనేది ప్రస్తుతం కుదరట్లేదు కాబట్టి గుంటూరు నుంచి కూడా వచ్చేవాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. నాకు వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు ఇలా నెంబర్ ఆఫ్ అంటే ఈ ఏరియాస్ నుంచి కూడా కాల్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఎప్పుడు అనేది మాత్రం తర్వాత తెలియజేస్తాను. ఏ ఏ ఊర్లు, ఏ డేటు అనేటువంటిది మాత్రం తర్వాత తెలియజేస్తా. ప్రస్తుతం మాత్రం 16వ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను. ఒక కాల్ ఉందమ్మా, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కలమంద మాట్లాడుతున్నా. పాపకు మ్యారేజ్ ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మేడంతో మాట్లాడండి. చెప్పండి నాన్న. 1993 మేడం. పాప మ్యారేజ్. ఓకే ఓకే. ఏం చదివింది నాన్న? హలో, పాప ఏం చదువుకుందండి? డాక్టర్ అండి. ఓకే, మెడిసిన్. ఓకే 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 ఓకే. 93వ సంవత్సరంలో జన్మించింది. అమ్మాయి పేరు నాన్న? ఓకే. ఆ అమ్మాయికి ఈ సంవత్సరము వాస్తవంగా సెప్టెంబర్ నెల లోపుగా వివాహం జరుగుతుందమ్మా. సెప్టెంబర్ లోపుగా తప్పనిసరిగా చక్కని సంబంధము అనేటువంటిది కుదురుతుంది. టెన్షన్ పడాల్సింది లేనే లేదు. మంచి సంబంధం కుదురుతుంది. ఈ లోపుగా అమ్మాయి చేయవలసినటువంటి చిన్న పరిహారము అనేది తెలియచేస్తానా. ఆ పరిహారం అనేది మాత్రం ఆచరిస్తే చాలు. ఒక 11 రోజుల పాటు ప్రతిరోజు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేసి పాలతో అభిషేకము అనేది చేయటము చాలా చాలా మంచిది. అలా ఆచరిస్తే వీలైనంత వరకు కూడా చాలా త్వరగానే శుభవార్త అనేది వింటారు.
ఈ అమ్మాయికి 40 రోజుల్లోపుగా సంబంధం కుదురుతుంది, కానీ వివాహము అవ్వటం అనేటువంటిది మాత్రం ఒక 3 months టైం పడుతుంది. అయితే మొత్తానికి మాత్రం సెప్టెంబర్ నెల లోపుగా చక్కగా మీరు శుభవార్త వినటము, వివాహం చేయటము అనేటువంటిది జరుగుతుంది నాన్న. అలాగే అమ్మ, కొంతమందిని చూస్తాము, మాకు అంటే ప్రైవేట్ జాబ్ కాకుండా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళల్లో వాళ్ళకి దేనిపైన అవగాహన లేకుండా కొద్ది రోజులు టిఫిన్ సెంటర్ అంటారు, కొద్ది రోజులు గాజుల షాప్ అంటారు, కొద్ది రోజులు చీరలు అంటారు. ఇలా అన్నిట్లో లాస్ అయిపోతూ దేనికి ఒక క్లారిటీ ఉండదు వాళ్ళకి. సో ఇలా డబ్బులన్నీ పోగొట్టుకునే కంటే ముందే మనకి ఏది సెట్ అవుతుంది, ఎందులో మనం సక్సెస్ అవుతున్నాము, ఇలా చూసుకోవచ్చు అంటారు. కాకపోతే మాక్సిమం పీపుల్ ఒక ఏదైనా రంగంలో నష్టమైన తర్వాతనే అప్రోచ్ అవుతూ ఉంటారు సహజంగా. ఏదైనా దెబ్బ తగిలితేనే నొప్పి తెలుస్తుందని అలా నష్టమైన తర్వాతే కలుస్తున్నారు. చాలా తక్కువ మంది నేను ఏ బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది, లేదా అసలు నాకు వ్యాపారం అనేది సూట్ అవుతుందా అవ్వదా, ఏదైనా ఉద్యోగం చేయాలా, ఇలాంటివన్నీ కూడా అప్రోచ్ అయ్యేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నాన్న. కాబట్టి ఎవరికైనా తెలియజేసేది ఫస్ట్ జాతకము అనేది ఇంపార్టెంట్. ఏ శాస్త్రాన్నైనా సరే ఆధారంగా చేసుకొని తెలియచేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ రాయని వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు. మరి ఇప్పుడు 90s పుట్టిన వాళ్ళకు కూడా, ఇప్పుడు 90, 91, 92, 93లో పుట్టిన వాళ్ళకు కూడా వాళ్ళు వాస్తవంగా చిన్నపిల్లలే, కానీ వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు రాయలేదమ్మా అంటారు. వాళ్ళకి ఏంటంటే ఏ రంగంలో రాణిస్తారు అనేటువంటిది తెలియచేయటం జరుగుతుంది నాన్న. అది నేమాలజీ పరంగా కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు. అలా ఏంటంటే అనేక శాస్త్రాలని ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది తెలియచేయటం జరుగుతుంది. ముందుగా గనక తెలుసుకొని వీళ్ళు ఈ వ్యాపారంలో కలిసి వస్తారు అనేటువంటిది గనక తెలుసుకొని ఆ రంగంలో గనక కాస్త అడుగులేస్తే డెఫినెట్గా అధిక లాభాలు గడించటము అనేటువంటిది జరుగుతుంది. చాలామంది కూడా వాళ్ళ జాతకంలో, నీ జాతకంలో ఇది లేదు నాన్న అని చెప్తే మరి మేము ఆల్రెడీ మొదలుపెట్టాం మేడం అంటారు. ఏం చేయలేరు వాళ్ళు కూడా. సరే ఎలాగూ మొదలుపెట్టాం కదా అని చెప్పేసి రన్ చేద్దాం అనుకుంటారు, కానీ అనుకోకుండా నష్టాల పాల్పడటము, మళ్ళీ దాన్ని అంటే కొంచెం టైం పడతాయి. సహజంగా ఏంటంటే దానితో పాటుగా ఇంకొకటి ఏదైనా సరే అది కూడా కాస్త బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఆ రంగంలో రాణిస్తారు, అందులో అయితే అధిక లాభాలు గడించగలుగుతారు, ఇలాంటివి ఏమైనా సరే సూచన చేయటం అనేది జరుగుతుంది. అలా ఏంటంటే లేదు అనంటే యజమాని పేరు మార్చటం కావచ్చు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే మరొక వ్యక్తికి కనుక వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నటువంటి ఆ బిజినెస్ ఆ వ్యక్తి పేరు మీద రాకపోయినా మరొక వ్యక్తి పేరు మీద వస్తుంది అనేటైనా సరే అలా మార్చుకున్నా అధిక లాభాలు గడిస్తారు నాన్న. ఎప్పుడైనా సరే ఎవరికి ఏ బిజినెస్ కలిసి వస్తుంది అనేది తెలుసుకొని గనక అందులో ప్రవేశిస్తే డెఫినెట్గా గౌరవప్రదంగా అధిక లాభాలు గడించడం అనేది జరుగుతుంది. అలాగే అమ్మ, ఇప్పుడు సొంతిల్లు అంటే మనకు నచ్చినట్టు, చిన్నదైనా పెద్దదైనా మనకు నచ్చినట్టు ఎంతో కష్టపడి మనం కొనుక్కుంటాం కదా. అయితే ఆ సొంతిల్లుని అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి కొంతమందికి. అది చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తారంటే ఆ ఇల్లు వాళ్ళకి సెట్ అవ్వలేదా, ఎందుకంటారు అట్లా? కొంత ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఏమవుతుందంటే వాస్తుపరంగా 100% బాగుంది అని అనుకున్నా, లేదా పిల్లలు ఏదైనా వాళ్ళకి ఫీజులు కట్టడమనో, లేదా వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైనా సరే ధనం అనేటువంటిది సమయానికి కనుక వాళ్ళ చేతికి రాకపోతే కూడా సమస్య అనేటువంటిది పెరుగుతూ ఉంటే నాన్న. ముందు కొంచెమే ఆర్థిక సమస్యలు అనుకుంటారు, దానికోసం అని చెప్పేసి కొంచెం అప్పు చేస్తారు, అది తీర్చడం కోసం మరొక చోట చేస్తారు, అది తీర్చడం కోసం మరొక చోట, ఇలా కొంచెం అధికమైపోతూ ఉంటుంది. సో సరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనం అప్పు చేయటము, వడ్డీలు కట్టడం బదులు మనకు ఉన్నటువంటిది ఈ స్థిరాస్తినే తీసేసి మళ్ళీ ఎప్పుడైనా సరే బాగున్నప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు, మరొకరి దగ్గర చేయి చాచకంటే బెటర్ కదా అని చెప్పేసి సహజంగా వాళ్ళు అలాంటి నిర్ణయానికి రావటం అనేది జరుగుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళ జాతక పరంగా కూడా ముందు ఆ ఆస్తి అనేది, స్థిరాస్తి అనేది మరి చిరకాలం వాళ్ళ పేరు మీద అలా ఉండాలి అని అంటే కూడా ఏ ఫేజింగ్ కలిసి వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఆ గృహ యజమాని యొక్క మరి వారి నక్షత్రాన్ని బట్టి, మరి ఇలాగే డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, పేరుని బట్టి అయినా సరే వీరికి ఈ ఫేజింగ్ కలిసి వస్తుంది అనేది సూచన చేయటం జరుగుతుంది. కొంతమందికి యథార్థంగా కూడా స్వల్పంగా వాస్తు లోపం అనేది కూడా ఉంటుంది, అది గమనించకపోవచ్చు, కొన్ని డిగ్రీస్తో కూడా వస్తూ ఉంటాయి, లేదా అది కూడా ఒకసారి కరెక్షన్ చేయించుకోవటం విషయంగా అవసరము. అందుకని చెప్పేసి ఎప్పుడు నేను మత్స్యంత్రం అని చెప్పి తెలియజేస్తుంటాను. ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు చేసినటువంటి దైవిక వస్తువులు అని చెప్పేసి తెలియజేస్తాను. ఆ మత్స్యంత్రం అనేటువంటిది కూడా కలెక్ట్ చేసుకొని ఇంట్లో ఈశాన్య భాగంలో
ఒక రాగి పాత్రలో ఆ మత్స్యంత్రం నుంచి నిండా నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచమని చెప్తాను. వాస్తవంగా అలా చేసిన తర్వాత, అంటే మత్స్యంత్రాన్ని పెట్టిన తర్వాత అమ్మాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా డ్రాప్ అయిన వాళ్ళు, అంటే ఏదో రూపేణా వాళ్ళకి ఆర్థికంగా కలిసి రావటము అనేటువంటిది, అప్పు పుట్టడం కాదు, డబ్బు కలిసి రావటము అనేటువంటిది. సో తన కష్టానికి తగ్గ ఫలితం పొందటము అనేటువంటిది జరుగుతుంది. అందుకని చెప్పేసి చిన్న చిన్న వస్తువులే నాన్న దైవిక వస్తువులు టాపిక్, ఎందుకనంటే అత్యధిక లాభాలు పొందుతున్నారు దానివల్ల. వాస్తవంగా చాలామంది, కొన్ని వందల వేల మంది తెలియజేశారు అత్యద్భుతంగా వర్కౌట్ అయిందమ్మా ఈ దైవిక వస్తువుల వల్ల అని చెప్పేసి. ఇప్పుడు శ్రీచక్రం అని తెలియజేస్తూ ఉంటాం, మనసులో ఏదైనా సంకల్పం అనుకొని పెట్టమంటాను, అమ్మవారి వల్ల అది చక్కగా నెరవేరింది అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటారు. శక్తి కంకణము దృష్టి దోషం తొలగిపోవటానికి, నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సర్వసిద్ధి మాల, వాస్తవంగా దృష్టి దోషము అనేటువంటిది ఇంత భయంకరమైనటువంటిదా అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. అది ధరించిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మేము ప్రాక్టికల్గా చూసామమ్మా అంటారు. అంటే ఆ నెగటివ్ అనేది ఎప్పుడైతే పోతుందో డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది తీసుకోగలుగుతారు. ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువ మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇంతకు మునుపు అసలు మా మీద మాకు అంత నమ్మకం కూడా ఉండేది కాదమ్మా, అమ్మో మేము అసలు సొంత ఇల్లు కొనుక్కోగలుగుతామా అని చెప్పేసి మేము చాలా ఆందోళన చెందేవాళ్ళము, కానీ చక్కగా సొంత ఇల్లు అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాము అని చెప్పేసి తెలియజేస్తారు. ఇలా ఏంటంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకు ఒక నమ్మకం అనేది కలగాలి. అలా కలిగింపజేసేటువంటిదే ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రము అనేటువంటిది. శాస్త్రము అని అంటేనే వాస్తవంగా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అది నమ్మాలి. నమ్మకము అనేటువంటిది కలిగిస్తుంది కూడా, ఎందుకంటే ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకే తెలియచేస్తుంటారు. అమ్మ ఇంత మునుపు మేము అసలు నమ్మేవాళ్ళం కాదు, కానీ మీరు చెప్పినటువంటి తర్వాత ఇప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు వచ్చారమ్మా, వాళ్ళు ఇలా ఈ పరిహారాలు చేస్తే మంచిదట అమ్మగారు చెప్పారు అని అంటే సరే ఒకసారి చేద్దామని చెప్పి నేను చేశాను. మీరు ఏదో 27 రోజులు 27 సార్లు వెంకటేశ్వర ప్రదక్షిణాలు చేయమన్నారటమ్మా, నాకు 18వ రోజే కలిసి వచ్చింది అన్నారు. కలిసి వచ్చిందని చెప్పేసి డైరెక్ట్గా వచ్చి కలిశారు. అలా ఏంటంటే ఏదైనా సరే నాన్న శాస్త్రము అంటేనే శాసించేటువంటిది. సో నువ్వు ఈ మార్గం వెళ్ళి నీకు కలిసి వస్తుంది, ఈ మార్గం కలిసి వస్తుంది అని చెప్పేసి శాసించేటువంటిదే. సో ఎవరైనా సరే నాన్న దేనికైనా నమ్మకం అనేది ఇంపార్టెంట్. నమ్మి ఆచరించారు అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అంతే తప్పించి ఇది చేస్తే అవుతుందా అవ్వదా తూగిసలాడుతూ చేస్తే మాత్రం ఆ పని కాదు. అందుకని ఎవరైనా సరే ఏదైనా ఒక గురువు చెప్పారు అంటే నమ్మాలి, నమ్మి ఆచరించారంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అలా నా దగ్గరికి ప్రాక్టికల్గా చాలామంది కూడా వచ్చి తెలియజేశారు. ఎందుకనంటే ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఇదే ప్రతి శనివారం ఉదయం 10 గంటలకి మరి నేను వస్తున్నాను అని అంటే అమ్మగారు 10 గంటలకు వస్తారని చెప్పేసి వెయిట్ చేసేటువంటి వాడు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళు తెలియజేస్తుంటారు. నేను కొన్ని ఏరియాస్లో కానీ లేదా ఏదైనా దేవాలయాల్లో కూడా వాళ్ళు కలుస్తుంటారు. వాళ్ళు గుర్తుపడతారు, రికగ్నైజ్ చేసి వాళ్ళు చెప్తారు, అమ్మగారు మీకు చెప్పినటువంటి పరిహారాలు చేసామమ్మా, చేసిన తర్వాత మాకు సొంత ఇల్లు వచ్చింది, మా పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, మా బాబు విదేశం వెళ్ళాడు, స్థిరపడ్డారు. ఇలా నాకు ఫీడ్బ్యాక్ చాలామంది ఇస్తారు నాన్న, యథార్థంగా తెలియజేస్తున్నా, చాలామంది తెలియజేస్తూ ఉంటారు. అందుకే ఇంతమంది ఎదురు చూస్తుంటారు అని చెప్పేసి మరి శనివారం నాడు వీలైనంత వరకు కూడా నేను ఎన్నెన్నో మంచి మాటలు అనేటువంటివి తెలియచేయటం జరుగుతుంది. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాన్న, పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అలాగే అమ్మ, మన విజయ మార్గం ఏవిని ఇప్పుడు ఒకసారి చూద్దాము. విజయ మార్గం ఏవి ప్లీజ్. ఓం శ్రీమాత్రే నమః. కృషి దీక్ష పట్టుదలలే పెట్టుబడిగా చేసుకు
ఒక కాల్ రెడీ ఉందండి, కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము గూడూరు మండలం విలేజ్ మేడం, కొండాపట్టు గ్రామం. అలాగే అండి, అమ్మగారితో మాట్లాడండి. చెప్పండి నాన్న. మేడం నమస్కారాలు మేడం. శ్రీమాత్రే నమః. చెప్పండి నాన్న. మేడం పాప గురించి తెలుసుకుందామని చేశాం మేడం. ఓకే అమ్మా, చెప్పు. గీతాంజలి పేరు. గీతాంజలి మేడం. ఓకే ఓకే, సమస్య చెప్పు నాన్న. అమ్మాయి చదువుకుంటుంది, ఎట్లా ఉంటుంది అమ్మాయి భవిష్యత్తు? ఏం చదువుతున్నది? ఏం చదువుతుంది? ఎంపీసీ మేడం, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్. ఓకే 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 ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్తావా? ఏప్రిల్ 13, 2007 మేడం డేట్ ఆఫ్ బర్త్. ఓకే 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 ఓకే, నేను చెప్తాను, రాసుకున్నానా. మొట్టమొదటిగా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అమ్మాయికి మెడలో వేయండి ముందు, అది తెప్పించుకోండి. మాకు తర్వాత మా నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోండి అది ఎలా తెప్పించాలి అని చెప్పేసి. ఎందుకనంటే ఎడ్యుకేషనల్ లాకెట్ ధరించిన వాళ్ళు చాలామంది తెలియజేశారు, పిల్లలు చదువులో చాలా బాగా రాణిస్తున్నారమ్మా అని చెప్పేసి. వాస్తవంగా చాలామంది కూడా తెలియజేశారు నాన్న. అందుకని ఎడ్యుకేషనల్ లాకెట్ ఒకటి తెప్పించండి. మీ అమ్మాయి చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈస్ట్ ఫేసింగ్ చేసి కూర్చొని చదువుకోమని చెప్పండి. చదివింది చదివినట్టుగా డెఫినెట్గా గుర్తుంటుంది, తప్పనిసరిగా గుర్తుంటుంది నాన్న. ఎడ్యుకేషనల్ లాకెట్ ఒకటి తెప్పించండి. అలాగే అమ్మా, మరి మన కాంబో ప్యాక్ ఇంకా అవైలబుల్లో ఉందో లేదా తెలియజేయండి. ఉన్నది నాన్న, కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉన్నది. రేపు నేను విజయవాడ పర్యటన అనేటువంటిది ఉంటుంది, అక్కడికి కూడా తీసుకుని వస్తాను. దైవిక వస్తువులు కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. మరి ఈనాటి కార్యక్రమంలోని మంచి మాటను తెలియజేస్తారు? తప్పకుండా. ఈ రోజు తెలియజేసేటువంటి మంచి మాట ఏదైతే ఉంటుందో, ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా చక్కగా వీక్షించవచ్చు. అది GSITACRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీతా శర్మ సక్సెస్ మంత్ర, అలాగే సీతా శర్మ భక్తి పాటలు అని చెప్పేసి ఉన్నాయి, హెల్త్ అండ్ బ్యూటీ ఉన్నది. ఇవి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా వినవచ్చు. ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినది అని అంటే, శుక్లపక్షంలో వచ్చేటువంటి ఆదివారం నాడు. సరే, ఇప్పుడు ఎలాగో మనం శుక్లపక్షంలో ఉన్నాము, తెల్లవారితే ఆదివారము. అది ఏదైనా సరే మన మనసులో ఉండేటువంటి కోరిక, సంకల్పము అనేది నెరవేరటం కోసము, అలాగే చక్కని ఆరోగ్యం పొందటం కోసము, అమ్మవారి అనుగ్రహం కోసము, ఆర్థికంగా కలిసి రావటం కోసము, మంచి ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో డెవలప్ అవటం విషయంగా కావచ్చు, ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలియజేసేది, మీ గ్రామంలో అలాగే మీ ఏరియాలో ఒక గ్రామ దేవత అనేటువంటి గుడి ఉంటుంది, తప్పకుండా అమ్మవారు ఉంటారు. ఏంటంటే మన గ్రామాన్ని రక్షించేటువంటి, కాపాడేటువంటి అమ్మవారు. ఆ అమ్మవారి గుడికి రేపు ఉదయం పూట, అంటే ఆదివారం నాడు, ఎప్పుడైనా సరే ఆదివారం నాడు ఉదయం పూట 5 తమలపాకులు, 5 లవంగాలు, కొంచెం బెల్లము అనేది తీసుకుని వెళ్ళి అమ్మవారి ముందు 5 తమలపాకులు సెపరేట్గా పెట్టి, 5 లవంగాలు కూడా ఒక్కొక్క లవంగం అందులో వేసి, చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఉంచి, అది అమ్మవారికి నైవేద్యంగా చూపించి అక్కడ ఉంచేసి మీరు వచ్చేసేయండి నాన్న. దీని వలన ఏంటంటే మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేటువంటిది తప్పనిసరిగా నెరవేరుతుంది. అలాగే మరొకటి తెలియజేస్తున్నాను, ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది నాకు మరి ఈ బిల్డర్స్ ఎక్కువ మంది వస్తూ ఉన్నారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కలుస్తూ ఉన్నారు. మేము అధిక లాభాలు గడించాలంటే ఏం చేయాలమ్మా అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళు చేయవలసింది 11 రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణాలు అనేది చేసి, ఆ తర్వాత పాలతో అభిషేకం చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది. మరొకరిది కూడా తెలియచేసి, ఎందుకంటే నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్యతో వస్తూ ఉంటారు నాన్న. వీలైనంత వరకు కూడా మరి ఈ కార్యక్రమంలో తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలిసే వాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళు ఎంతోమంది ఉంటుంటారు, అనేక సమస్యలతో సఫర్ అవుతూ ఉంటూ ఉంటారు. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యాపార రంగంలో ఉంటూ ఉంటారు. కొంతమంది మెకానిక్ షాప్ అనేటువంటిది రన్ చేస్తుంటారు. అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏదైనా సరే ఒక వెహికల్, ఒక వాహనము అనేటువంటిది మెకానిక్ షాప్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఆ మెకానిక్ షాపులో ఉన్న మరి అది రన్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా అధిక లాభాలు గడించాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అని చెప్పేసి మరి మెకానిక్ అనేసరికి వెహికల్స్ అన్ని రిపేర్కి రావాలని అర్థం కాదు. అక్కడ కాకపోతే మరోచోటికి పోతారు, మరోచోటికి పోతారు. అదేదో ఈ పరిహారము అనేది మీరు ఆచరించండి నాన్న. ఆచరిస్తే డెఫినెట్గా అధిక లాభాలు గడించగలుగుతారు. ఆ పరిహారము అనేటువంటిది శనివారం నాడు ఒక 19 శనివారాల పాటు
చక్కగా నవగ్రహాల్లో శని దేవుని దగ్గరికి వెళ్ళి శని గ్రహము అక్కడికి వెళ్ళి అక్కడ మీరు చక్కగా 19 ఒత్తులు అనేటువంటిది వేసి దీపారాధన చేయండి. అలాగే శని గ్రహానికి పైన నువ్వుల నూనె అనేటువంటిది కూడా పోసి అభిషేకము అనేది చేయండి నాన్న. చేసి నల్లని వస్త్రము అనేటువంటిది కూడా చక్కగా కప్పండి. ఈ విధంగా చేయటం వలన అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వచ్చే వారం ఇంకా ఎక్కువ మంచి మాటలు అనేవి తెలియజేయడం జరుగుతుంది. మరి మీరు ఎవరైనా కూడా కలవాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే కనుక మీరు చిక్కడపల్లిలో అమ్మగారు ఉంటారు కాబట్టి మీరు కలవచ్చండి. అదేవిధంగా మీరు ఎవరైనా మొబైల్ అపాయింట్మెంట్ త్రూ మాట్లాడాలి అనుకుంటే మీకు కలిస్తే ఏ విధంగా అయితే స్పష్టంగా మాట్లాడడం జరుగుతుందో మొబైల్ అపాయింట్మెంట్లో కూడా అదే విధంగా మీకంటూ ఒక సమయాన్ని కేటాయించి దాదాపు ఒక అరగంట వరకు మీకు పూర్తి జాతక పరిశీలన అయితే చేయడం జరుగుతుంది. సో మీరు మొబైల్ అపాయింట్మెంట్ అయినా తీసుకోవచ్చు. రాగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్ చిక్కడపల్లికైనా రావచ్చండి. అదేవిధంగా దైవిక వస్తువులు కావచ్చు, కాంబో ప్యాక్ కావచ్చు, ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. 16వ తారీఖున మనకి విజయవాడలో అందుబాటులో ఉంటున్నారు అమ్మగారు కాబట్టి మరి మీరు విజయవాడలో కలవాలి అనుకున్నా కూడా కలవచ్చండి. ఏదైనా కూడా మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అమ్మ విజయవాడలో ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటున్నారు? విజయవాడలో ఆదివారం ఉదయం నుంచి అందుబాటులో ఉంటాను నాన్న. ఈవినింగ్ వరకు కూడా అందుబాటులో ఉంటాను. వీలైనంత వరకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవటం మంచిది. అలాగే ఎడ్యుకేషన్ అక్కడ కావచ్చు, మరి ఏవైనా సరే దైవిక వస్తువులన్నీ కూడా కలెక్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జాతకం ఇంత మునుపు చూపించుకునేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ లాకెట్స్ తీసుకోవడం కోసం కూడా వస్తూ ఉంటారు. చాలా కాల్స్ వచ్చాయి నాకు అలా ప్రీవియస్లో కలిసినటువంటి వాళ్ళు, అవి కూడా వచ్చి డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అమ్మ మరి ఈనాటి కార్యక్రమంలో మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మరి వీక్షించారు కదండి, 16వ తారీఖున విజయవాడలో ఎవరైనా కూడా కలవాలి అనుకుంటే కనుక పరిసర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా కూడా మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. కాంబో బ్యాక్ అదేవిధంగా మనకి దైవిక వస్తువులు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరైనా కలెక్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇంతకుముందు కలెక్ట్ చేసుకోవాలి అనుకుని చేసుకోలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఈసారి 16వ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు కలిసి అవన్నీ కూడా కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇది ఇవాల్టి మన విజయ మార్గం కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు. నమస్తే. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 93900646740, 04027666599.